హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఇది సెకండ్ వీడియో చేస్తానని చెప్పాను కదా. సో మీకు సెకండ్ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఇది ఏంటంటే సెకండ్ వీడియో నేను ఎలా ఎందుకు చేస్తానంటే చాలా పెద్ద వీడియో ఉందండి. అంటే టూ ఎకరాస్ అంటే చాలా ఎక్కువ కదా. సో అందుకనే పెడుతున్నాను. సరే, అయితే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ ఇది ఏంటంటే గోదావరి తీరాన ఇస్కాన్ టెంపుల్ పక్కన, గోదావరి తీరాన్ని పక్కన అందమైన శివాలయం అనమాట. దీని పేరు మహాకాళేశ్వరం అని అంటూ ఉంటారు. సో ఇది ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పే ఉన్నాను కాబట్టి మధ్యప్రదేశ్లోని ఉన్న ఉజ్జయిని ఆలయంలానే ఆ తీరులోనే ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది అని. సో ఇది ఏంటంటే ఇది 2 ఎకరాల విస్తీర్ణంలో 109 అడుగుల గర్భాలయ గోపురం కూడా ఉంది. దాంట్లో 9 అడుగుల శివలింగం కూడా నిర్మించారని చెప్పాను. దాని చుట్టూ మొత్తం 2 ఎకరాస్ అనమాట. 2 ఎకరాస్లో చుట్టూ కూడా 64 ఉపాలయాలు మాత్రం నిర్మించడం జరిగింది. ఇది వెంకట్రావు గారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారు ఈ వెంకట్రావు గారు అనేది. సో మీకు చూస్తున్నట్టయితే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి, చిన్న చిన్న విగ్రహాలు. అండ్ 64 అంటే నేను ఆల్మోస్ట్ సగం వీడియోలు తీసి సగం వీడియోలు ఇంకా మిగిలిపోయినాయి అంటే మీరే నమ్మండి. ఇంకా 12 minutes వీడియో ఉందంటే ఆ 64 మాత్రమే మ్యాక్సిమం, మొత్తం అవి ఉన్నాయి. మనం చెప్పుకోవడం ఏంటంటే ఇది ఇస్కాన్ టెంపుల్ పక్కనే నిర్మించారు, బట్ ఇది గోదావరి తీరాన ఒక అందమైన ఆలయంగా పేరు పొందుతుంది. సో ఇది దీని వెనకాల ఇంకోటి కైలాస భూమి కూడా ఉంది. కైలాస భూమి నుంచి ఎప్పుడు కూడా మనకి చితాభస్మం కాల్చిన స్మెల్ మాత్రం మనకు వస్తూనే ఉంటుంది. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన భస్మాన్ని కూడా శివుడికి అభిషేకం చేస్తారు తెల్లవారుజామున అన్నమాట. ఈ గోపురం చుట్టూ 75 అడుగుల రాజగోపురాలు 4 దిక్కులు ఉన్నాయన్నమాట. ఆ 4 దిక్కులు కాకుండా 4 గజ స్తంభాలు. ఈ 109 అడుగుల గర్భాలయంలో 4 గజ స్తంభాలు, 4 మహానందులు కూడా నిర్మించడం జరిగింది. మార్నింగే మనకి 3 గంటలకి భస్మాభిషేకం చేస్తారు. ఎవ్రీ డే కూడా సెకండ్ కంటే 2 గంటలకి మన వాళ్ళలో ఎవరైనా చనిపోతే కనుక అక్కడ 3 మెంబర్స్కి ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళ చితాభస్మాన్ని మన చేతులతో మనం శివుడికి అభిషేకం చేయించుకోవచ్చంట. ఇది కూడా నా ఫ్రెండ్ చెప్పారు, నాకు కూడా తెలియదు. సో మీరు ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే కనుక మీరు ఎవరికైనా అభిషేకం చేయించుకోవాలనుకుంటే ముందుగా అక్కడ పేరు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు చెప్తారు, ఈ టైంకి రండి, ఇలా రండి అని చెప్పేసి అంటారు. అర్ధరాత్రి 2 గంటలకి మనం వెళ్తే అక్కడ మన చేతులతో మనకు చనిపోయిన వాళ్ళవి మనకి అభిషేకం చేయించుకోవడానికి మనకి ఒక కోరిక అనేది ఉంటుంది కదా, ఎవరికైనా కూడా మన చనిపోయిన వాళ్ళని కాశీలో కలపాలి ఇట్లా అని. సో అలా ఎవరైనా అనుకుంటే కనుక 2 o'clockకి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు. కానీ ముందుగా అయితే మనం తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఇట్లా ఏం జరుగుతుంది అని చెప్పేసి అన్నీ తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడే కాదు, కాశీలో కూడా సేమ్ ఉంది. అండ్ 3 గంటలకి భస్మాభిషేకం, 2 o'clockకి మనకి కావాల్సిన వాళ్ళు చనిపోతే అక్కడ కూడా అభిషేకాలు చేస్తారు. ఈ టెంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అభిషేకం చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంటుంది అండ్ నోటెడ్ అని ఉంటుంది. సో ఏ టైంకి ఏ అభిషేకం చేస్తారని చెప్పేసి ఒక బోర్డ్ అనేది ఉంటుంది. అది మీకు క్లారిటీ వీడియోలో తెలుస్తుంది. మన కాశీలో తర్వాత రాజమండ్రిలోనే ఇలా భస్మాభిషేకం అలాగే చిత్తాభిషేకం కూడా జరుగుతూ ఉంటాయని చెప్పేసి అన్నారు. నాకు కూడా తెలియదు, నేను తెలుసుకోవడం వల్ల ఇట్లా చెప్పారనమాట. సో ఇట్లా జరుగుతుంది అని చెప్పడం వల్ల నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. సో నేనైతే చెప్పడం జరిగింది. మీరు ఒకసారి కనుక్కోండి, అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. సో నాకు తెలిసి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నాకు ఈ వీడియో చూసే ఓపిక చాలామందికి ఉండదు. బట్ మీరు చూసే ఈ వీడియోస్లో 64 ఆలయాలు ఉన్నాయి కదా, ఈ ఆలయాలన్నీ కూడా మీరు దర్శించుకున్నట్టు కూడా ఉంటుంది. సేమ్ నేను వీడియో ఎడిటింగ్ కూడా చేయలేదు, సేమ్ ఎలా తీసాను అలాగే పెట్టాను. సో మీరు దర్శించుకోవడం బాగుంటుంది. అలాగే ఇక్కడ అయినా గోదావరి తీరాన 2 ఎకరాలు పెట్టి ఒక శివాలయాన్ని నిర్మించారంటే అర్థం చేసుకోవాలి భయ్యా. నిజంగా వారెవ్వా, నాకైతే చాలా పీస్ ఉందండి ఆ వీడియోలో. ఎందుకంటే పీస్ అనేది ఎలా అంటే మీకు చెప్పలేను కూడా, ఎందుకంటే అది అనుభవం మీద వస్తుంది. మనం పీస్ఫుల్గా ఉండాలనుకుంటే టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఎవరు గుర్తుండరు కూడా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆ 2 acres తిరిగి వచ్చి దేవుడిని దర్శించుకోవడం అనేది ఇంకా గ్రేట్ అనేది చెప్పొచ్చు.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కైలాస భూమి పక్కనే ఎందుకు నిర్మించారు అనేది నాకు కూడా అర్థం కాలేదు. తెలుసుకుందామని నేను కూడా ట్రై చేస్తున్నాను. తెలుసుకున్న తర్వాత మీకు కూడా నేను తెలియచెప్తాను. సో ఈ కైలాస భూమి నుంచి పక్కన తప్పుగా అనుకోకండి, నాకు మాట్లాడడం రాదు అనేసి. సో పక్కన శవాలు కాల్స్తున్నారు, ఈ పక్క నుంచి అభిషేకాలు చేస్తూనే ఉంటారు, ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు. ఎంత ఇష్టం కాకపోతే శివుడికి శివాలయాన్ని కానీ కైలాస భూమి పక్కనే నిర్మిస్తారు. నాకు అసలు అర్థం కాలేదు. చాలా గ్రేట్ థాట్ వాళ్ళదైనా నిజంగా. మీకు ముందు వీడియోలో చెప్పాను నేను ఏంటంటే ఈ 64 ఉపాలయాలు అంటే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చిన్న ఆలయానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఇందులో నాకు నిజంగా పేర్లు తెలియదండి, నిజం చెప్తున్నా. తెలుసుకుందామని ట్రై చేస్తున్నా. ఎలా ఖచ్చితంగా తెలుసుకొని మీకు కూడా నేను ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. మీరు కూడా తెలుసుకుంటారనే నమ్మకం నాకు ఉండింది. మీరు తెలుసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే 4 చుట్టుపక్కల మొత్తం స్క్వేర్లో ఉంటుంది కాబట్టి 4 మూలలు ఉంటుంది కదా, 4 మూలల ఇలా శివలింగాలు ఇక్కడ 9 ఎన్నో ఉన్నాయి శివలింగాలు. ఇలా శివలింగాలు ప్రత్యేకంగా సింగిల్ చక్రం అని చెప్పేసి 4 మూలలో 4 పెట్టారు. నాకు ఆ పేర్లు అంత ఐడియా లేదు. సో 2 మాత్రమే నేను సైడ్గా చూసాను కాబట్టి 2 చెప్తున్నాను. అండ్ ఇది చూసారా, నిజంగా వీడియో కాదు కానీ ఈ ఆలయం కట్టించిన వాళ్ళు కాదు కానీ కట్టిన వాళ్ళకి నమస్కారం చేయాలండి. ఎందుకంటే ఇంత అందంగా ఇంత శ్రద్ధ పెట్టి ఈ ఆలయాన్ని కానీ విగ్రహాలని కానీ గ్లాసెస్ చాలా అందంగా నిర్మించారండి. నిజం చెప్పాలంటే కట్టించిన వాళ్ళకంటే కట్టిన వాళ్ళకి హ్యాండ్సప్ చేయొచ్చు. ఎందుకంటే అంత బాగా కట్టారండి. ఆ పెయింటింగ్ కానీ ఎక్కడ చిన్నది కూడా తేడా లేకుండా చాలా బాగా వేశారు కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి వీడియో అని కాదు, ఆ ఆలయం మాత్రం నేను ఎప్పుడు ఎంత మంచిగా నేను ఎవరిని అనుకోలేదు. ఎంత బాగా చేస్తారని అసలు ఎప్పుడు అనుకోలేదు. చాలా చీప్గా తీసి పడేస్తారు అంటే చాకలి వాళ్ళని ఇట్లా శిల్పుల్ని అండ్ పెయింటింగ్ వేసే వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ మనకంటే వాళ్ళే బెటర్ అండి. చాలా గొప్పగా పనిచేస్తారు. చేసిన పని ఏదైనా కూడా పేరు తెచ్చే విధంగా ఉంటుంది కానీ పేరు లేకుండా మాత్రం అస్సలు ఉండదు. కానీ నాకు ఎప్పటి నుంచో కూడా కాశీ వెళ్ళాలని ఆశ అండి. కాశీ తర్వాత ఇక్కడే భస్మాభిషేకం అలాగే చిత్తాభిషేకం చేస్తారని చెప్పేసి అన్నారు. కానీ నాకైతే కాశీ వెళ్ళి ఒక 1 వీక్ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. వారణాసిలో ప్రతిదీ కూడా నాకు తెలుసుకోవాలని ఆశ. ఎందుకంటే ఏమో తెలియదు కానీ చాలా ఇష్టం అండి నాకైతే కాశీ వెళ్ళడం. మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా టూర్స్ కానీ యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. సో మీరు ఎవరైనా కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని కూడా నాకు తెలియదు. కామెంట్ చేస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది నాకు కూడా. అండ్ మీరు చూస్తున్నట్టయితే గజస్తంభాలు చూసారు కదా, ఈ 109 అడుగుల గర్భాలయం అనమాట ఇది. సో 4 చుట్టుపక్కల కూడా 4 గజస్తంభాలు 4 మహానందులు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే శివలింగం 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్లో నేను బ్యాక్ నుంచి తీశాను. సో ఇక్కడ చూసారా, మీకు ముందే చెప్పాను కదా అభిషేకాలు ఎప్పుడైతే చేస్తారో అని చెప్పేసి ఇక్కడ మీకు రాసిపెట్టి ఉంటుందని చెప్పేసి ఇదే ఆ బోర్డు. అండ్ చుట్టూ కూడా చాలా బాగా చేశారండి. ఆ గర్భాలయం చుట్టూ కూడా మళ్ళీ మొక్కలు అనేవి పెట్టారు. చాలా బాగున్నాయండి, చాలా బాగా నిర్మించిన వాళ్ళు పక్కన పెడితే నిజం చెప్పాలంటే కట్టిన వాళ్ళు మాత్రం నిజంగా దేవుళ్ళండి. చాలా బాగా నిర్మించారు, చాలా బాగా కట్టారు, చాలా శ్రద్ధగా అన్నీ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలియదు కానీ ఈ గర్భాలయాన్ని సృష్టించడానికి, గర్భాలయం కాదు ఈ ఆలయాన్ని మహాలయాన్ని నిర్మించడానికి ఎంత ఓపిక, ఎంత అంటే వాళ్ళు డబ్బుల కోసమే చేసి ఉండొచ్చు కానీ చాలా మనసు పెట్టి చాలా అద్భుతంగా చేశారన్నమాట. మీరు దూరం నుంచి చూసినట్టయితే శివలింగం చూసారా, 9 అడుగులు ఉంది. కానీ లోపలికి నాకు కెమెరా ఎలా లేదు, సో నేను చూపించలేకపోతున్నాను. సో దూరం నుంచి చూసి మీరు కొంచెం చూడండి, చాలా బాగుంది. అండ్ శివాలయం కూడా చాలా అందంగా నిర్మించారు. పెయింటింగ్స్ కానీ చెప్పిందే చెప్తున్నాను మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది కాబట్టి నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయలేక దాని గురించి చెప్పలేక నేను ఇట్లా చెప్తూ ఉన్నాను. నా వీడియో చూసి ఎవరికైనా రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వరాన్ని ఆలయాన్ని దర్శించాలని అనిపించినప్పుడు నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి, నేను కూడా చాలా సంతోషపడతాను. ఎందుకంటే నా వీడియో చూసి ఒక ఆలయాన్ని దర్శించుకున్నారు అంటే నాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి
మీరు తప్పకుండా షేర్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా వెళ్ళిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కూడా మాకు చెప్పండి, మీరు చెప్తారని ఆశిస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే ఈ ఆలయం గురించి తెలుసుకోవడానికి మనకు ఒక స్కానర్స్ కూడా పెట్టారండి బాబు ఇక్కడ. ఎందుకంటే వాట్సాప్లో అయినా తెలుసుకోవచ్చు, యూట్యూబ్లో అయినా తెలుసుకోవచ్చు, చాలామంది చాలా వీడియోస్ పెట్టవచ్చు. బట్ నాకు అనిపించింది నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు, నేను చెప్పాను కదా స్కానర్స్ పెట్టారని చెప్పేసి, అలా అని పెట్టారు. అక్కడ కూర్చోవడానికి పెద్దవాళ్ళకి కూడా చుట్టూ బెంచెస్ అనేవి వేశారు. సో ఇక్కడ పులిహార ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. అండ్ అక్కడ పక్కన కూడా పెడుతున్నారు, ఫ్రీగా పెడుతున్నారు. అలాగే కొనుక్కోవడానికి పర్చేస్ చేయడానికి కూడా ఉండింది. అండ్ పులిహార వచ్చేసి 10 రూపీస్ అండ్ లడ్డు వచ్చేసి 10 రూపీస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవి నవగ్రహాలు అన్నమాట. శుక్రుడు, అక్కడ శుక్రుడు అని మాత్రమే ఉంది. సో ఇది నవగ్రహాల అని నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను తెలుసుకుంటున్నాను కొంచెంగా. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మనుషుల గురించి తెలుసుకోవడం ఎక్కువైపోయింది. ఎందుకంటే అందరూ మనీ మైండెడ్ అయిపోయారు కదా, మనీ కావాలి, ఇంకేం లేకపోయినా మనుషులు లేకపోయినా పర్వాలేదు అన్నట్టు అయిపోయారు మనుషులు. అండ్ దేవుడి గురించి తెలుసు. అండ్ అలాగే ఫస్ట్ నాకు తెలియదు నిజంగా, నేను మనీ మైండెడ్ అయితే కాదు. అండ్ మనుషుల గురించి చూస్తాను, మనుషులు ఉంటే నేను ఫోన్ ఖచ్చితంగా వాడినండి, నిజం చెప్తున్నాను. చాలా బాగా మాట్లాడతాను. అండ్ ఎవరైనా కొంచెం ఎక్కువ మాట్లాడితే ఊరికే కోపం వస్తుంది నాకు, సర్రమని లేస్తుంది కోపం. నాకు తాచుపాము లేచినట్టే లేస్తుందండి బాబు. అందరూ తిడతారు, నీ పిల్లకి కోపం ఎక్కువ కానీ చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. చాలామంది ఇష్టం లేని వాళ్ళు కోపిష్టని మాత్రమే అంటారు. ఇది బయట అనమాట ఎంట్రన్స్. నేను ఎంట్రన్స్ తీసాను బట్ ముందు పెట్టలేదు, లాస్ట్లో పెడుతున్నాను అనమాట. ఇది ఎంట్రన్స్ రోడ్డు మీదే ఉంటుంది టెంపుల్ అనేది. మన లోపలికి వెళ్ళి అట్లా తిరిగి అలాంటివి ఏం అవసరం లేదు. ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. పక్కనే అంటే ఒక నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇది ఉంటుంది. దీని పక్కనే, నిజం చెప్తున్నాను, కైలాస భూమి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ ఆలయం లేదు. నేను చాలాసార్లు రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారని కూడా నాకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత ఎందుకో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఇలా తీసాను అనమాట. చూడండి బయట కూడా సరౌండింగ్ ఎంత బాగుందో చూడండి. పెద్ద ఏనుగులు, పెద్ద మహిషాసురులు అండ్ శివలింగం అండ్ టెంపుల్ లోపల చాలా అందంగా ఉందండి. మీరు చూడండి. అంటే నేను షేక్ చేస్తున్నాను వీడియో, బట్ మీకేంటంటే చూపించడానికి నేను నడుస్తున్నాను. సో నేను మొబైల్తో తీయడం ఫస్ట్ టైం అండి, నాకు తీయడం కూడా రాదు. సో మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను అన్నమాట. చూడండి, నేను మొత్తం పెట్టేసిన. ముందు ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో మొత్తం పెట్టేసిన. బయట మాత్రం ఇలా ఉంటుంది, చాలా పీస్ ఉంటుందండి. లోపలికి వెళ్తే మాత్రం మార్నింగ్ టైం నాకు తెలియదు కానీ ఈవినింగ్ టైం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా, నాకున్న ప్రశాంతత అయితే చెప్పలేను, అంత ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రశాంతత ఉంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయితే నాకు వీడియో తీసి ఖచ్చితంగా పెట్టండి. అండ్ ఇది గర్భాలయం అన్నమాట. 75 అడుగులు రాజగోపురాలు అని చెప్పాను కదా, చూడండి అటు ఇటు మీకు కనిపిస్తున్నాయా. ఇది ఫస్ట్ వన్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.